అందం చూసుకునే కదా పొగరు, దాన్నే లేకుండా చేస్తా. రే శంకర్, నా వ్యాపారాలు జోలికొచ్చారు, వదిలేశాను. నా వాళ్ళని నా నుంచి దూరం చేశారు, ఓపిక పట్టాను. నా కూతురు జోలికొస్తే నరకేస్తాను. ఆ పూర్ణగాడికి చెప్పు, నానాజని కెలిగితే నష్టం ఈ రేంజ్ లో ఉంటుంది. నేను రావడం ఒక క్షణం లేట్ అయితే ఎంత దారుణం జరిగేది. నీకేమైతే నేను బ్రతకగలనా? అమ్మా తల్లి, ఇప్పటికైనా దయచేసి ఆ హాస్టల్ వదిలేసి ఇంట్లో ఉండు. నీకు నేను చాలా సార్లు చెప్పాను నాన్న, నేను హాస్టల్లో ఉంటుంది నువ్వు నచ్చ కాదు, నువ్వు చేసి రౌడీజం నచ్చక. నువ్వు ఇవన్నీ వదిలేస్తానని చెప్పు, నేను ఇక్కడే ఉంటాను. నీకేం కావాలి? ఇవన్నీ వదిలేరు అంతేగా? రే, మన వాళ్ళందరికీ చెప్పి ఇవాళ నుంచి అన్ని బంద్. ఈ రోజు నుంచి సెటిల్మెంట్లు బంద్, మనం చేస్తున్న టోటల్ దందాలన్నీ బంద్. ఏమా చాలా హ్యాపీయా? అన్నా ఆ పూర్ణగాడు మన ఏరియాలోకి వచ్చి మన వాళ్ళని కొట్టి మన షాపులను తగలబెడుతున్నాడు. అక్కడే వేసేగా నా దగ్గర చెప్తానా? నువ్వు ఆగమా? వేరంగా వాళ్ళ మనుషులు ఒకరు కూడా బయటకు రాకూడదు. ఒక్కొక్కటి నరికేయని చెప్తా. అలా కాదమ్మా, వాళ్ళు మా మనుషుల ఎదురు చెప్తుంటే. చాలు, నువ్వు మారవు నాన్న, నీ వల్ల కాదు. అంజలి చెప్పేది విను. వద్దు, నాకు ఇంకేం చెప్పకు. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. నా కోసం ఏమైనా చేసి మా నాన్నని ఆ రౌడీషన్ నుంచి దూరంగా తీసుకురావడానికి ప్రయత్నించి ఇప్పుడు నేను ఆయన దూరంగా వచ్చి బతుకుతున్నాను. మా నాన్న తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నే రవి, కానీ నువ్వు కూడా అదే రౌడీషన్ చేస్తూ నాకెందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. కన్ని పారేసింది మా అమ్మ. కలెక్టర్ అయిపోతానా? ఎండలో చొక్కా లేకుండా కాలికి చెప్పలేకుండా తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా అంజలి? నడి రోడ్డు మీద ఆకలితో పడిపోతే ఒక చేతిలో బొన్ను ఇంకో చేతికి రాయించుకోమన్నారు. ఆ రోజు నుంచి బతకడం కోసం కట్టడం మొదలుపెట్టాను. ఇది తప్పురా అని ఒక్కడు కూడా చెప్పలేదు అంజలి, ఒక్కడు కూడా. నన్నే చెప్పంటావు. నువ్వు వచ్చేదాకా నా జీవితంలో 2 విషయాలు తెలియవు అంజలి. ఒకటి ప్రేమ, రెండోది అబద్ధం. నీ ప్రేమ కోసం అబద్ధం ఆడినా నాకు తప్పనిపించలేదు అంజలి. అప్పుడు నీకెవరూ లేరు రవి, కానీ ఇప్పుడు నేనున్నాను. నా కోసం అవన్నీ వదిలేస్తావా? వదిలేశాను అంజలి. ఈ క్షణం నుంచి నేను అన్ని వదిలేశాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. I love you. రే శంకర్, ఆ నానాజీ గాడు నా కొడుకుని చంపేశాడు. వాడు బతకూడదు, వెళ్ళి చంపేయావాణ్ణి. వాడు చేసిన దాంట్లో తప్పే ఉంది. వాడు వదిలేసుంటే నేనే చంపేసేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నాడు? పూర్ణ, ఈ రోజు నుంచి నీతో గాని నీ గ్యాంగ్ తో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను రౌడీజం వదిలేస్తున్నా. ఈ దందా అంతా నువ్వే చూసుకో. నేను వదిలేసింది రౌడీజాన్నే, నాలో నా బలుపుని కాదు, దాన్ని కలగొద్దు. నానాజీకి ఫోన్ కొట్టు. ఆ శంకర్ గాడు రౌడీజం వదిలేసింది ఆ అంజలి కోసమే. ఫోన్ కొట్టు. వాడు దానికి ఇచ్చేసి. రే నానాజీ, నా కొడుకుని నువ్వు చంపినందుకు నేను వారం రోజులు బాధపడతాను, లేదా 4 రోజులు బాధపడతాను. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు జీవితాంతం కుమిలిపోతావు. ఏంట్రా అది? ఇన్నాళ్ళు నీకు నిద్ర లేకుండా చేసిన శంకర్ గాడిని నీ కూతురు లైఫ్ లోకి ఎంటర్ చేశా. అది వాడితో డీప్ లవ్ లో ఉంది. ఏంట్రా నువ్వు అనేది? ఇది నా స్కెచ్ అని నీ కూతురుతో చెప్పినా అది నమ్మదు. నీకింకో బ్రేకింగ్ న్యూస్. ఆ శంకర్ గాడు నీ కూతుర్ని లేపుకెళ్తున్నాడు. దమ్ముంటే ఆపుకో. అంజలి, మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మా నాన్నకి నేనంటే ప్రాణం. అవునా? సరే చూద్దాం.
నీకేం కాదంటమ్మా. నేను డాక్టర్ని నాన్న, నేనెంతోసేపు బతకను. తల్లి అలా చెప్పకమ్మా. చూసావా నాన్న, ప్రాణం పోయడం ఎంత కష్టమో, కానీ మీరు చాలా ఈజీగా ప్రాణాలు తీసేస్తున్నారు. నేను నిన్నెన్నోసార్లు అడిగాను, కానీ నువ్వు నా మాట వినలేదు. రవిని ఒక్కసారి అడిగాను, తను నా కోసం అన్ని వదిలేశాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాను నాన్న. ఆ విషయం నీకు చెప్పడానికే బయలుదేరాం, కానీ నువ్వు వినిపించుకోలేదు. రవికి ఎవరు లేరు నాన్న. తన లైఫ్ లో ఫస్ట్ సంపాదించుకున్న వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటే అది నేనే. ఇప్పుడు నేను కూడా లేకుండా పోతున్నా. అంజలి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకేం కాదు. నన్ను మాట్లాడే రవి. నాన్న, నేను రవి కలిసి ఒక కొత్త జీవితాన్ని ఊహించుకున్నాం. ఇప్పుడు నేను అందులో ఉండను, కానీ నువ్వు ఉండాలి. రవి మళ్ళీ అనాథ కాకూడదు నాన్న. తనకన్నీ నువ్వే అవ్వాలి, తల్లి తండ్రి అని. తనకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి నాన్న. ఇప్పుడు అవన్నీ అవసరం అంజలి. అవసరమే రవి, నన్ను చెప్పని. మా నాన్నకు కూడా ఎవరు లేరు, నేను తప్ప. నేను పెద్ద డాక్టర్ అయి మా నాన్న దూరంగా తీసుకెళ్లి చాలా బాగా చూసుకోవాలనుకున్నాను. మీరిద్దరు నాకు మాట ఇవ్వాలి. ఈ రౌడీజాన్ని, ఈ ఊరిని వదిలి ఇద్దరు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. నన్ను తలుచుకున్నప్పుడల్లా మీ మొహాలను బాధ కాదు, చిరునవ్వే రావాలి. ఎందుకంటే ఆ నవ్వులో నేను ఉంటాను. నన్ను మీతో ఉండనిస్తారు కాదు. అంజలి, నీకెలా కావాలంటే అలా ఉంటాను. నువ్వు రవిని పెళ్లి చేసుకో. నన్ను మాత్రం వదిలి. అంజలి, 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 అంజలి! అంజలి! వెళ్ళొస్తాంరా. జీవితం అంటే మనల్ని ప్రేమించే వాళ్ళ మధ్య బ్రతకడం అని అంజలి దూరమైన తర్వాత అర్థమైంది. అన్ని మానేయంట్రా. ఈ ఊరు వదిలేళ్ళి హాయిగా బ్రతకండి. దారా. అన్నా వద్దనుకున్నా వాడు వదలడు. వీళ్ళు ప్రశాంతంగా బతకాలంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఈ రోజు నుంచి నానాజీ శంకర్ లాగా మనం ఉండాలి. కరెక్ట్. ఆ పూర్ణగాన్ని డైవర్ట్ చేద్దాం. రవి, ఏమైందండి? శృతికి వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంట. నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడాను. వాడి మీద కనీసం కంప్లైంట్ కూడా ఎవరు తీసుకోవడం లేదు. నువ్వు వస్తే గాని శృతిని వదలనని వాడు ఫోన్ చేశాడు. మీకు వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. మధ్యలో నా కూతురి లైఫ్ బలైపోతుంది. ప్లీజ్ ప్లీజ్ నా కూతుర్ని కాపాడు రవి, ప్లీజ్. రవి, నేను అన్ని విన్నాను. నువ్వు వెళ్ళు. రే, నా ఆవేశం వల్ల ఒక కూతుర్ని పోగొట్టుకుంటాను. నీ ఆలస్యం వల్ల ఇంకో కూతుర్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అంజలి కోరిక కూడా ఇదేరా. వెళ్ళు. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ టాక్స్ పేయర్స్, మీ అందరికి కిక్కెక్కించే సాకి న్యూస్. సిటీకి శంకర్ వస్తుండు. పూర్ణగాడి ఫ్రంట్ బ్యాక్ పగిలిపోతాయి. సో ఫుల్ గా లాగి స్టాక్ తీసుకెళ్ళండి. సిటీకి శంకర్ వస్తాడు. ఇంకా షాపులు తెలుసున్నాయంట్రా. శంకర్ సిటీకి వస్తాడు.
బయటకు ఏయ్. లైన్ వస్తాను నీకు పిస్తా తెలుసా సిటీకి శంకర్ వస్తాడు పూరగాడు పుంకి పాట ఇస్తాను నేను సిటీలో 500 మంది చెప్పిన నన్ను ఎవరు కొట్టలే నువ్వు కొట్టేవంటే నువ్వే పూరగాడివి అంటే కొట్టించుకునేటోడు దొరికిండు ఇక కొట్టేటోడు చూడాలి